హలో హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజైతే ఒక ఆంటీ అయితే పాత చీర తీసుకొచ్చి ఇచ్చింది. ఆ చీర తక్కువ ఉందంట, తీసుకొచ్చి ఇచ్చింది. ఒక టాప్ కుట్టు, ఇలా 2 టాపులు అయితే కుట్టమని చెప్పింది. చెప్తే నేనైతే ఒక టాప్ అయితే ఫస్ట్ కుడతా, ఆ తర్వాత రెండో టాప్ అయితే కుడతా, తర్వాత కుడతా అని చెప్పాను. చూడండి ఫ్రెండ్స్, ముందుగానైతే ఈ ఎత్తు భాగం తీసుకోవాలి టాప్కి. ఆ తర్వాత నెక్ సంక పెట్టుకోవాలి. ఇది ఎక్స్ట్రా క్లాత్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి కుట్లకి. చూడండి, కటింగ్ అయితే అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, అయిపోయింది. ఇప్పుడు ఐన్స్, ఆమె ఐన్స్ కొంచెం చిన్నగా ఉన్నాయి, కొంచెం పెద్దగా ఉండాలంటే నేను పెద్దగా కట్ చేసిన. ఇంచున్నర అట్లా పెద్దగా అని చెప్పింది. అలాగే ఇది చీర, పాత చీర ఎప్పటిదో, ఆ చీరతో టాప్ కుట్టించుకుంది. చూడండి ఫ్రెండ్స్, ఒక టాప్ అయితే కటింగ్ అయిపోయింది. హ్యాండ్స్ చూడండి, అలాగనే ముందుగా నేను హ్యాండ్స్ కుడుతున్నాను. హ్యాండ్స్ అలా ఫస్ట్ ముందుగా జాయింట్ వేసుకొని ఇట్లా నీట్గా అనుకుంటా జాయింట్ చేయాలి. సాఫ్గా రాదు. ఏ పని చేసినా ఫస్ట్ అదట్టు జారడం, ఇటు జారడం, ఎక్స్ట్రా క్లాత్ తీసేసిన. నేనైతే నెక్కు ఇట్లా క్లాత్ పెట్టి నెక్కుకి అయితే వేస్తున్నాను. బకరం ఉంటే బకరం వేసుకోవచ్చు, అది లేకుంటే నార్మల్గా ఇలా కూడా వేసుకోవచ్చు. అలాగనే ఇది స్టార్ ఎట్లుందో అలాగనే కట్ చేసుకోవాలి. హెమ్మింగ్ మలవడానికి కుడుతున్నాను నేనైతే. చూడండి, ఊకే దారం తెగిపోతుంది. దారం తెగిపోతే మస్తు యాస్టక్ వస్తుంది. నెక్ కుట్టడం అయిపోయింది. అది ముందుగా కట్ చేసుకొని నీట్గా కట్ చేసుకొని, కచ్చికలు అయితే మూలల మీద కచ్చికలు పెట్టుకుంటే దీనికి ఇరుసు కుట్టేయాలి. ఇరుసు కుట్టేసిన తర్వాతకి ఇలా హెమ్మింగ్ కోసం మలుచుకొని, హెమ్మింగ్ చేసినాక ఆ కుట్టు కూడా వేయచ్చు. అలాగనే ముందు భాగం అయితే రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వెనక భాగం జాయింట్ చేసేయాలి. అయిపోయింది. భుజాలు జాయింట్ చేసిన, నీట్గా భుజాలు కట్ చేసుకొని డబల్ స్టిచ్చింగ్ వేసుకోవాలి. భుజాల మీదనైతే నీట్గా కట్ చేసి హ్యాండ్స్ అయితే జాయింట్ వేస్తున్నాను. ముందు భాగానికి క్రాస్ కటింగ్ ఉండాలి, వెనుక భాగానికి కొంచెం నార్మల్గా ఉండాలి. మీకు ఇలాంటి వీడియోలు మంచిగా నీట్గా కుడుతున్నా చూడండి. మీకు కావాలంటే మెసేజ్ పెట్టండి, ఎలా కావాలో చెప్పండి. నేనైతే కుట్టి మీకు చూపిస్తాను, నేర్చుకోండి. అయ్యో, దారం ఊకే తెగిపోతుంది. జాయింట్ చేస్తుంది ఇప్పుడైతే.
జాయింట్ చేసిన ఇక్కడ రబ్ చేసుకోవాలి. రబ్ చేసుకున్నాక సైడ్ వరకు రబ్ చేసిన తర్వాతకి అటు ఇటు జాయింట్ చేసినాక అలా రబ్ చేసిన తర్వాతనే ఈ కింది నుంచి వెళ్ళి 2 మడతలతోని మొత్తం కుట్టుకోవాలి. ఇక్కడ నడుము దగ్గర మూలలు మంచిగా నీట్గా ఇట్లా రావాలి. రెడీమేడ్ టాప్లకు వేరుంటుంది, మనం కుట్టే టాప్లకు వేరుంటుంది. ఇక్కడ చూడండి ఎలా మలుస్తున్నాను. అటు కుట్టి ఇటు తిప్పేసి మళ్ళీ ఇటు సైడ్కి కుట్టేసిన. డబల్ స్టిచ్చింగ్ వేయాలి. మొత్తం డబల్ వేయాలి నీట్గా కార్నర్కు. డబల్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, డ్రెస్ అయిపోయింది.